ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి. తేగలొస్తా మామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలని పెట్టిందిరా. మరి అదేనండి లవ్ అంటేనే. ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగలో మళ్ళీ కలవలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి నా జీతం మరో 300 పెంచుకోండి. ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్ లో ఎట్టేస్తానండి. మరి అదండి పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 ఇట్లా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా భోజనం బాబు ఇద్దరు మంచి చేయండి బాబు. కళ్ళల్లోని భోజనం బాబు ఇద్దరు మంచి చేయండి బాబు. థ్యాంక్ యూ సార్. కళ్ళల్లోని బొడ్డు మీద బంగాళా పొద్దు నుంచి చెప్తున్నాం. పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందట గ్యారెంటీగా వచ్చిందండి బాబు. అంటే నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చెప్పుకోండి, నేను ఈ ఎంపీని చెప్పుకొస్తానండి. ఎలా కనపడితే చూస్తాను. వెళ్ళండి. వచ్చిన సల్లకొండలో ఎన్న మొత్త ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వులాగే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్య. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? బాబు పట్టేసా 600 కొట్టేసా. వద్దిందా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు మా పైకెట్టుకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యంలో నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సభ్యులా ఎందుకు బెలూన్ పగలు కొట్టారు కదండి? నాకు సబ్బు పిలుస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు వదిలి గారు అనుకుని అర్థమవుతున్నా దొరకలా పక్కడెవడరా బాగా అయి ఉంటాడండి. అప్పసకరి మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండొచ్చు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకుంటాను. సరే పదండి. వదిలి గారు వెళ్ళిపోతున్నారు. పాలైపోతాం పదండి. అయ్యి బాబోయ్ నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు వెనకరా. పదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ పేరు నీ ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడు ఆ పడుతుంది? నిన్ను పెళ్లిలో తగలడే ఓ గొప్పలే. ఏంటో మనం వేసేది గుసగుసలు ఆడుతున్నారు. లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదెలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొట్టుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చట తెలియని ఇలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందో గానీ చస్త కాపురం చేయదు. పదండి. ఇదిగో 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 నేనెవరినో రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు. కానీ ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. ఈ బాబు ఎవడ దోస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారు, మీ తలలు తెగిపోతాయి. అదే ఎవ్వరూ రక్షణ ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లనిదిలే. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? శాల్తీలు లేచిపోతాయి. నా తోడంతా లేవు, నిన్నే బెదిరిస్తావా? ఆగండి బాబు. ఏంటంటే ఇదేదో స్టేయిన్ అనుకుని నేను మీతో ఫైటింగ్ వచ్చాను అనుకున్నారా? వాళ్ళు ఎవరండి బాబు? అయ్యి బాబు డైలాగ్ పార్ట్ వరకే మందండి. యాక్షన్ పార్ట్ అబ్బాయి గారండి. అబ్బాయి గారు అబ్బాయి గారు మా అబ్బాయి గారండి. ఇంకా మీరు చూసుకోండి బాబు. ఇలాగిచ్చండి.
ఏది కానీ అలా గ్యాప్ ఈనిందని ఇప్పుడు తగ్గుతుందంటే వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదు. రా సరిగా పంపడు రా. అర్జున పలుకున పార్త అలాంటి పుడికి మన నేను బాగా అని మా అమ్మ చెప్పింది. ఏంటి అట్ట చూస్తున్నా? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు, మీరెందుకు పారిపోలేదు? నీకు ప్రాణం అంటే చూపలేదా? ఉన్నదానికే పారిపోలేదు. అంటే నా ప్రాణం నువ్వు. ఆ రోజు పెళ్లి ఊరేగింట్లో నా మీద నువ్వు పడినప్పుడే నీ మీద నా మనసు పడుతుంది. పోసిన గంజిలో తరక చాలా సిగ్గుందే. చూడు, నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి నీ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గేటిచ్చేత. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా? తెల్లారితే నా పెళ్లి. ఎగ్జిబిషన్ కి నాతో పాటు వచ్చినట్టుని నా కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇచ్చాను నీకు పెళ్ళం తెలియక ప్రేమించానని చెప్పాను. ఏమనుకోకు, లక్ష అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? పైనాడు ఆడు రాయాలి. అదే ఆవిడొచ్చింది. ఆగు, ఎప్పుడు దాకా ఎక్కడున్నావే? రాత్రి అంతా ఎవరితో కూడుకొస్తున్నావు? చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవడవి? నీకు కాబోయే మూగుని. ఎవడో రౌడీ వద్ద నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు మొగుడుగా. మొగుడనేవాడు మగాడే ఉండాలి, ఇలా పిలికి పందే ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్నా, ప్రాణానికి తెగించి నన్ను కాపాడకపోయి ఉంటే ఇక్కడికి నేను కాదు నా శవం వచ్చిండేది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా? కూర్చోవరా. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాప తెలియదు, నిప్పులాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు, నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, నీ కాళ్ళు పట్టుకుంటాను. వీడు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసైందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి జీవితాంతం నిన్ను నేనన్నా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాళ్ళమే పడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చెయ్యి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేనిక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడు గతిగా కూడా పనికిరావు. నిన్ను నా మానాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ళ ముందు ఈ పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేను ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. మమ జీవన హేతునాం కంఠే భద్రాం సంజీవ